వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ అనే డీటెయిల్ తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ సిఎస్సి ట్రెండింగ్లో టాపిక్ ఉన్న సిఎస్సి ఏఐఎంఎల్ గురించి డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ సిఎస్సి బీసీఏకి వచ్చి 36K అంటే 40K బిలో వచ్చినా కానీ కంపల్సరీ సీట్ వస్తుంది. అండ్ బీసీబీకి 50K వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. 50K వచ్చినా 60K వచ్చినా అప్లై చేయండి. బీసీబీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బీసీసీకి కూడా 60K బిలో వచ్చిన ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బీసీడీకి కూడా అంతే. అండ్ ఓవరాల్గా బీసీ కేటగిరీ చూసుకుంటే బీసీ కేటగిరీ 50K బిలో వస్తే ఈ కాలేజీలో అనేది కంపల్సరీ అప్లై చేయండి. ఎస్విసి కాలేజీలో కంపల్సరీ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎస్సీ చూద్దాం. ఎస్సీ చూసుకుంటే ఎస్సీలో వచ్చేసి మనకి 1,00,000 వచ్చినా సీట్ వస్తుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మొత్తం బోత్కి ఇదే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీకి వచ్చి మొత్తం 1,00,000 వచ్చినా కానీ సిఎస్సిలో ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 1,00,000 బిలో ఆర్ 1,00,000 అబోవ్ వచ్చినా కానీ 1,20,000 1,30,000 వచ్చినా కానీ సిఎస్సి ఏఎంఎల్ వస్తుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఎక్కువ 2 lakhs కానీ 2 lakhs అబోవ్ వస్తే మిగతా బ్రాంచెస్ కూడా పక్కా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ సిఎస్సి ఏఎంఎల్ వచ్చి 1,00,000 అబోవ్ వస్తే 1,00,000 అబోవ్ 1,20,000 అబోవ్ వస్తే సిఎస్సిను అండ్ ఏఎంఎల్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అది కొంచెం చూసుకొని నెక్స్ట్ ఓసీకి చూసుకుంటే సిఎస్సి రావాలంటే 21K బిలో రావాలి. అండ్ సిఎస్సి ఏఎంఎల్ రావాలంటే 30-40K బిలో 40K వచ్చినా కానీ ఈ బోత్కి అప్లై చేయొచ్చు. వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం మీడియంగా మ్యాక్సిమం 90% ఛాన్స్ ఉంది రెండు వచ్చేకి. అండ్ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈ మూడిట్లో రావాలనుకున్నా మనకి 30K బిలో 50K అనుకోండి. 50K బిలో వచ్చినా వస్తుంది. మనకు డ్యామ్ షూర్గా అంటే ఇప్పుడు 30K అన్నాం కదా, ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ 15K క్లోజింగ్ ర్యాంక్ 30K అన్నాం కదా. 30K బిలో వస్తే ఛాన్సెస్ అయితే పక్కా వస్తుంది. అండ్ 40K వస్తే డౌట్ఫుల్ అంటే ఇన్ కేస్ అంటే డిమాండ్ అనేది కొంచెం తక్కువ ఉంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్ అనేది డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకు కట్ ఆఫ్ రేంజ్ అనేది కొంచెం చాలా వేరియన్స్ అయినాయి ఇప్పటికి. అండ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ చూసుకుంటే మొత్తం 30-40K వచ్చిన ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. డేటా సైన్స్ కూడా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండేది ఏఎంఎల్ డేటా సైన్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. సో అందుకు దానికి మాత్రం ర్యాంక్ చాలా తక్కువ రావాలి. నెక్స్ట్ ఐటీ చూసుకుంటే ఐటీ కూడా అంతే 42K అండ్ 50K బిలో వచ్చినా కూడా పక్కా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ త్రిబుల్ ఈసీఈ సివిల్ మెకానిక్ ఈ 4 రావాలనుకుంటే ఓసీ కేటగిరీకి 1,00,000 బిలో వస్తే పక్కా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 50 బిలో వచ్చినా కూడా ఈసీ అనేది పక్కా వస్తుంది. 50 బిలో వస్తే ఈసీ అనేది పక్కా వస్తుంది. త్రిబుల్ 70K బిలో వస్తే పక్కా వస్తుంది. అండ్ సివిల్ మెకానిక్ వచ్చి 1,00,000 బిలో వచ్చిన ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఓసీ కేటగిరీ చూసుకుంటే. నెక్స్ట్ మొత్తం ఓవరాల్ చూసాం కదా. ఇప్పుడు మనకి బీసీ మొత్తం హోల్ కేటగిరీ చూసుకుంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా చూడండి. బీసీ హోల్ కేటగిరీ చూసుకుంటే 50K బిలో వస్తే ఏ బ్రాంచ్ అయినా పక్కా వస్తుంది. పక్కా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ 1,00,000 బిలో 1,00,000 వచ్చినా కానీ ఈసీ మ్యాక్సిమం మనకి ఎక్కువ డిమాండ్ ఉండేది సిఎస్సి అండ్ ఈసీ చూసుకున్న 50-60K బిలో వచ్చినా పక్కా వస్తుంది. అండ్ ఇప్పుడున్న 2026లో చూసుకుంటే ఈసీ అనేది 70-80K బిలో వచ్చిన ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ 70K బిలో కట్ ఆఫ్ అనేది ఇచ్చాం మొత్తం అందరికి. ఇక్కడ చూస్తే బీసీసీ వచ్చేసి డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంది. సో అందుకు ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా బీసీసీలో అనేది ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది కొంచెం చూసుకోండి. అండ్ మీకు త్రిబులీను సివిల్ మెకానిక్ చేరాలనుకుంటే 1,00,000 బిలో వస్తే పక్కా వచ్చేస్తుంది. 1,00,000 అబోవ్ వచ్చినా కూడా ఈ మూడిట్లోనూ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సీట్స్ దీనిలోనే ఎక్కువ మిగిలిపోతాయి. అండ్ సిఎస్సిను ఈసీఈను డేటా సైన్స్ ఎంఎల్ ఇవన్నీ స్టార్టింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్కే చాలా ఫుల్ అయిపోతాయి. మిగిలే చాలా తక్కువ. కింద ఈ 3లో అయితే చాలా మిగులుతాయి. 1,00,000 అబోవ్ 2 lakhs వచ్చినా కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి దీనిలలో సీట్ వచ్చేకి. అండ్ అది కాక దీంట్లో సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ అంటే సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. 120 సీట్స్ పైన అబోవ్ ఉంటాయి ప్రతిదానికి. సిఎస్సిలో వచ్చేసి 220 సీట్స్ పైన ఉంటాయి. ఏఎంఎల్కి వచ్చి 120 సీట్స్ అబోవ్ సీట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరు భయపడకండి. కంపల్సరీగా 1,00,000 అబోవ్ వచ్చిన 1,00,000 బిలో వచ్చిన అబోవ్ వచ్చిన కంపల్సరీ పెట్టండి. సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనకి ఏఎంఎల్ బ్రాంచే కావాలి అండ్ అట్లా అనుకుంటే కొంచెం కష్టం. ఎందుకంటే ర్యాంక్ అనేది ఇక్కడ 50K బిలో అన్ని దాంట్లో 50K బిలో అని చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ బీసీఈకి వచ్చి కొంచెం ఆఫర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీసీఈ కేటగిరీ వాళ్ళకి స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి 1,00,000 బిలో వచ్చినా కూడా 50K అబోవ్ వచ్చినా కూడా
చూడండి 50K అబవ్ వచ్చినా ఏ బ్రాంచ్ అయినా రావచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అది కొంచెం చూసుకోండి. ఇది ఈ ఎస్విసి కాలేజ్ నుంచి డీటెయిల్గా చాలామంది కమెంట్స్ అడిగారు, దానికోసం అనేది అదే పనిగా దీని నుంచి డీటెయిల్గా గ్యాదర్ చేసి మీకోసం అనేది రిప్లై ఇస్తున్నాను. సో దానికోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్కరు కంపల్సరీ రిప్లై ఇస్తాను. కావాల్సింటే ముందు వీడియోస్ చూడండి, ముందు వీడియోస్లో కమెంట్లో ప్రతి ఒక్కరు రిప్లై